ఆ పేరే ఓ సంచలనం. ఆ పేరుతో ఉన్న ఆలయమే కాదు, ఆ స్వామి చరిత్ర కూడా సంచలనమే, రహస్యాలమయమే. ఆ స్వామే అనంత పద్మనాభ స్వామి. అనంత పద్మనాభ స్వామి అనగానే అందరి కళ్ల ముందు మెదిలేది కేరళలో తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఒక్కటి కాదు, 4 అనంత పద్మనాభ స్వామి ఆలయాల గురించి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఒక్కటి కాదు, 4 అనంత పద్మనాభ స్వామి ఆలయాల గురించి. నిజానికి అనంత పద్మనాభ స్వామి ఆలయాలు కాస్త తక్కువగానే ఉంటాయని చెప్పాలి. ప్రసిద్ధి చెందిన కేరళలోని ఆలయం తప్ప మిగిలినవి చాలా మందికి తెలియవనే చెప్పాలి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయాలు. నిజానికి ఇవి అతి ప్రాచీన ఆలయాలు అయినా కూడా ఎందుకో మరి అంతగా వెలుగులోకి రాకుండానే ఉండిపోయాయి. అందుకే ఈ వీడియోలో అలాంటి అనంత పద్మనాభ స్వామి ఆలయాల గురించి చెప్పాలన్నదే నా ఈ ప్రయత్నం. మరి ఆ విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి నా ఈ ప్రయత్నానికి మీరు ఇచ్చే సపోర్ట్ ఒక లైక్ అండ్ కమెంట్ ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి అరుదైన ఆలయ విశేషాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. అది స్వామి పేరుతోనే ఉన్న గ్రామం పద్మనాభం. విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం నుంచి 16 కిలోమీటర్ల దూరంలోను, విశాఖ జిల్లా సింహాచలంకి ఈశాన్యంగా సుమారు 30 కిలోమీటర్ల దూరంలోను గోమతి నది ఒడ్డున పద్మనాభం గ్రామంలో ఎత్తైన కొండ మీద అనంత పద్మనాభ స్వామి స్వయంభువుగా వెలిశాడు. ఈ గ్రామాన్ని రేవడి పద్మనాభం అని కూడా పిలుస్తారు. పచ్చటి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అనంత పద్మనాభ స్వామి వెలిసిన ఆ కొండ ఎక్కడం అద్భుతమైన అనుభవం. సుమారు 1278 మెట్లెక్కి వెళితే అక్కడ స్వామి మూల విరాట్టు అవ్యక్తంగా దర్శనమిస్తుంది. అంటే కొండరాతి పైన లీలగా మాత్రమే దర్శనమిస్తాడు అనంత పద్మనాభుడు. ఆదిశేషుని పైన శంఖు చక్రాలను ధరించి లక్ష్మీ సమేతంగా కొలువు తీరాడు అనంత పద్మనాభ స్వామి. స్వామివారికి నిత్య అర్చనలు, నైవేద్యాలు, సేవలు జరుగుతాయి. కార్తీక అమావాస్య రాత్రి ఇక్కడ కొండమెట్లకు కన్నుల పండుగగా జరిగే దీపోత్సవం చూసి తీరవలసిందే. 2 కన్నులు కాదు కదా, ఆ దీపోత్సవ శోభ చూడడానికి ఎన్ని కన్నులున్నా సరిపోవేమో అనిపిస్తుంది. అంత వైభవంగా ఉంటుంది ఆ ఉత్సవం. ఇదిగో ఇక్కడ చూడండి, ఆ అద్భుత దృశ్యాలు ఎంత కన్నుల పండుగగా ఉన్నాయో. ఈ కొండ కిందే మెట్లకు సమీపంలో శ్రీ నారాయణేశ్వరాలయంలో పరమేశ్వరుడు కొలువు తీరాడు. అనంత పద్మనాభ స్వామి ముఖద్వారానికి కొద్ది దూరంలోనే కొండకు దిగువ భాగంలో అత్యంత ప్రాచీనమైన శ్రీ కుంతి మాధవస్వామి ఆలయం ఉంది. నాగుల చవితి సందర్భంగా పద్మనాభంలో అత్యంత వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతాయి. పాండవుల తల్లి కుంతీదేవి ఇక్కడ మాధవుని విగ్రహ ప్రతిష్ఠ చేసినందువల్ల స్వామికి కుంతి మాధవ స్వామి అనే పేరు వచ్చినట్టు చెప్తారు. భక్తులు ముందుగా కుంతి మాధవ స్వామిని దర్శించుకుని ఆ తరువాతే కొండపైనున్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం. సింహాచలం ఆర్టీసీ బస్టాండ్ నుంచి సొంట్యాం, పద్మనాభం, జామి మీదుగా విజయనగరం వెళ్లే బస్సులుంటాయి. సుమారు ప్రతి గంటకు ఈ బస్సులుంటాయి. ఈ బస్సుల్లో వెళ్లి ఆలయం దగ్గర దిగొచ్చు. ఇక విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్లే దారిలో ఉన్న తగరపు వలస దగ్గర కూడా దిగి ఆటోల్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇక మరో పురాతన అనంత పద్మనాభుని ఆలయం కూడా మన రాష్ట్రంలోనే విజయవాడ దగ్గరున్న ఉండవల్లిలో ఉంది. ఇది గుహాలయం. ఉండవల్లి గుహలలో ఉంటాడు అనంత పద్మనాభుడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటి మంగళగిరి రహదారిపై కొద్దిగా ముందుకు వెళితే ఉండవల్లి సెంటర్ వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాం. ఇదే ఉండవల్లి గుహాలయాలు. ఈ గుహాలయాలు సాధారణ శకం 420-620 ప్రాంతంలో
ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలుగా చెప్తారు చరిత్ర పరిశోధకులు. సాధారణంగా గుహాలయాలు అనగానే ఈ గుహాలయాల్లో ఎక్కువగా బౌద్ధ జైన ఆలయాలే కనబడతాయి. అలాంటి గుహాలయాల్లో ఈ వైష్ణవ గుహాలయం ఉండడం విశేషమైన విషయంగా చెప్తారు. కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాధికారిగా పనిచేసిన మాధవరెడ్డి ఈ గుహాలయాన్ని నిర్మింపచేసినట్టు చెప్తారు. 3వ అంతస్తు చివరి మందిరంలో ఉంటుంది ఈ పద్మనాభుని ఆలయం. ఆలయంలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యచకితుల్ని చేసేలా ఉంటుంది అనంత పద్మనాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహం. 3వ అంతస్తులో మంటపానికి వెలుపల నాగబంధముందని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కానీ విలువైన గ్రంథ సముదాయం కానీ ఉండొచ్చు అని కూడా ఒక ప్రచారం ఉంది. విజయవాడకు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు, రైలు, విమాన సౌకర్యాలున్నాయి. విజయవాడ నుంచి ఈ గుహాలయాలకు ఆటోల్లో వెళ్ళి రావచ్చు. ఇక మరో పద్మనాభస్వామి దేవాలయం మన తెలుగు రాష్ట్రమే అయిన తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో అందమైన అనంతగిరి కొండల్లో ఉంది. ఈ ప్రాంతం వేసవిలో కూడా చల్లటి వాతావరణంతో ఉంటుంది. అందుకే అనంతగిరి తెలంగాణ ఊటీ అని ప్రసిద్ధి చెందింది. అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన ఈ దేవాలయం హైదరాబాద్కి 75 కిలోమీటర్ల దూరంలో, వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. పురాణ కథనాల ప్రకారం ఈ ఆలయాన్ని ద్వాపర యుగంలో మార్కండేయ మహర్షి నిర్మించాడని చెప్తారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి, ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడైన మార్కండేయుడు ప్రతిరోజు ఇక్కడ యోగ సాధన చేసేవాడట. సాధన తర్వాత ఇక్కడి ఒక గుహ ద్వారా కాశీలో గంగానదికి వెళ్ళి అక్కడ స్నానమాచరించేవారట. అయితే ఒకసారి సకాలంలో మార్కండేయుడు కాశీకి చేరుకోలేకపోయాడు. దాంతో సరైన సమయంలో తన అనుష్ఠానాలు చేయలేకపోయానని చాలా బాధపడ్డాడు మార్కండేయుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా మార్కండేయుని కలలో కనిపించి ఋషి స్నానం కోసం గంగానది నీటిని ఇక్కడే ఏర్పాటు చేశాడు అన్నది ఓ కథనం. ఇక ఇక్కడే ఒక గుహలో నిద్రిస్తున్న ముచికుంద మహర్షి కంటి నుంచి వచ్చిన మంటలకు శ్రీకృష్ణునితో యుద్ధం చేస్తూ వచ్చిన కాలయవనుడు భస్మమైపోయాడని పురాణ కథనం. ఈ ముచుకుంద మహర్షి నిద్రించినటువంటి గుహకు సంబంధించి మరికొన్ని కథనాలు కూడా ఉన్నాయి. అవి వేరొక చోట ఉన్నట్టుగా కూడా కొన్ని కథనాలు మనకు వినబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ గుహలో నిద్రిస్తూ ముచుకుంద మహర్షి కంటి నుంచి వచ్చిన మంటలకు కాలయవనుడు భస్మమైపోయాడని కూడా ఒక కథనం ఉంది. రఘువంశంలో పుట్టిన మాంధాత కుమారుడు ముచుకుందుడు దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో దేవతల తరపున 1000 ఏళ్లు పోరాడాడు. దేవతలు గెలిచారు. 1000 ఏళ్లు రాక్షసులతో యుద్ధం చేయడం వలన అలసిపోయిన ముచుకుందుడు గాఢంగా నిద్రపోవాలనుకున్నాడు. అతడికి దీర్ఘ నిద్రను ఇచ్చి ఎవరైనా అతడికి నిద్రాభంగం చేస్తే అతడి కంటి మంటకు భస్మమైపోయేలా వరం కూడా ఇచ్చారు దేవతలు. అలసిపోయిన ముచుకుందుడు ఈ అనంతగిరి గుహలో హాయిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తమపై దండెత్తి వచ్చిన కాలయవనుడితో యుద్ధం చేస్తూ అతడిని మామూలుగా అయితే ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన శ్రీకృష్ణుడు ముచుకుందుని దగ్గరకు వచ్చేలా తాను అతడి ముందే గుహలోకి వచ్చి చేరాడు. శ్రీకృష్ణుణ్ణి వెంటాడుతూ వచ్చిన కాలయవనుడు అక్కడ నిద్రపోతున్న ముచుకుందుణ్ణి చూసి శ్రీకృష్ణుడే ఇలా మాయ చేస్తున్నాడని భావించి ముచుకుందునికి నిద్రాభంగం చేస్తాడు. కళ్ళు తెరిచిన ముచుకుందుని కంటి నుంచి వచ్చిన మంటలకు భస్మమైపోతాడు కాలయవనుడు. ఆ సమయంలో ముచుకుందుని ఆగ్రహాన్ని తగ్గించడానికి శ్రీకృష్ణుడు ఆయనకు అనంత పద్మనాభస్వామిగా దర్శనమిచ్చాడట. అప్పుడు ముచుకుందుడు అనంత పద్మనాభస్వామి పాదాలను తన కమండలంలోని జలంతో కడిగాడని, ఆ జలమే ఈ అనంతగిరులలో ముచుకుంద నదీ రూపాన్ని పొంది కృష్ణానదికి ఉపనదిగా ప్రవహించిందని చెప్తారు. ఆ ముచుకుంద నదే ఇప్పుడు మూసీ నదిగా పిలువబడుతోందని కూడా చెప్తారు. మరో కథనం ప్రకారం ముచుకుంద మునికే శ్రీకృష్ణుడు నదీ రూపం ఇచ్చాడని, అదే ఇప్పటి మూసీ నది అని కూడా చెప్తారు. ఇక అదే సమయంలో ఇక్కడ తపస్సులో ఉన్న మార్కండేయునికి కూడా అనంత పద్మనాభుడు దర్శనమిచ్చాడని పురాణ కథనం. అప్పుడు మార్కండేయుడు కట్టించిన ఆలయం మరుగున పడిపోగా ఈ ఆధునిక కాలంలో హైదరాబాద్ నవాబు పద్మనాభస్వామి ప్రధాన ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక కథనాలు చెప్తున్నాయి. ఇక్కడి పుష్కరిణి స్నానం అనంత శుభ ఫలితాలిస్తుందని చెప్తారు. ఈ పుష్కరిణికి వెళ్లే దారిలో మార్కండేయ మహర్షి తపస్సు చేసిన తపోవనం, శివాలయం కూడా చూడొచ్చు. అనంత పద్మనాభాలయం గర్భగుడిలో ఎడమవైపు మార్కండేయుడు కాశీకి వెళ్లిన బిలమార్గం కూడా ఉంటుంది. ఇక మరో అనంత పద్మనాభుని దేవాలయం నిజామాబాద్లోని మల్కాపూర్లో కొండ గుహలలో ఉంది. 600 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు వెలిశారని ఆలయ స్థల పురాణం చెబుతోంది.
వికారాబాద్ ప్రాంతం నుంచి మాకునూరు కోనమాచారి అనే బ్రాహ్మణుడు మరొక ప్రదేశానికి ప్రయాణం చేస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆయనకు కలలో అనంత పద్మనాభస్వామి కనిపించి, నేను మీరు వెళ్లే మార్గంలో ప్రత్యక్షమవుతాను, ఒక తెల్లని అశ్వం మీకు కనిపిస్తుంది, ఆ అశ్వాన్ని వెంబడించి వెళ్ళండి, అది ఎక్కడ ఆగుతుందో అక్కడే నేను కొలువు తీరు ఉంటాను అని మాకునూరి కోణమాచారికి స్వామివారు స్వప్నంలో చెప్పారట. స్వామివారు స్వప్నంలో చెప్పిన విధంగానే ఓ తెల్ల గుర్రం కోనమాచారికి కనిపించింది. ఆ గుర్రాన్ని అనుసరిస్తూ వెళ్లారు. గుండారం చెరువు దగ్గర ఒక గుహలోకి వెళ్లి అశ్వం మాయమైపోయింది. కోనమాచారికి ఆ గుహలో ఒక అద్భుతమైన వెలుగు కనిపించి ఆ వెంటనే మాయమైందట. ఆ వెలుగు మాయం కాగానే, నేనే అనంత పద్మనాభస్వామిని, ఇక్కడ నేనే కొలువు తీరి ఉన్నాను అన్న మాటలు వినిపించాయి. ఇక అక్కడ చూస్తే రూపాయి బిళ్ళ సైజులో స్వామివారి స్వయంభూ ఆకారం కనిపించిందట కోనమాచారికి. నాటి నుంచి అక్కడ పూజలు అర్చనలు ప్రారంభించారాయన. అయితే విచిత్రంగా ప్రారంభంలో రూపాయి సైజులో ఉన్న స్వామివారి ఆకారం క్రమక్రమంగా పెరిగి ప్రస్తుతం నరసింహస్వామి ఆకారంలో దర్శనమిస్తున్నట్టు చెప్తారు. దాదాపు 600 సంవత్సరాల నుంచి ఆ మాకునూరి వంశస్థులే ఈ ఆలయంలో అనంత పద్మనాభస్వామికి పూజలు అర్చనలు చేస్తున్నారు. ఈ వంశస్థుల్లో 8వ తరం వారు ప్రస్తుతం స్వామివారి సేవలో ఉన్నారని చెప్తారు. పచ్చటి ప్రకృతిలో వెలిసిన ఈ స్వామిని దర్శించుకునే వారికి ఆధ్యాత్మిక ఆనందంతో పాటు పర్యాటక ఆహ్లాదం కూడా కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతి పురాతన అనంత పద్మనాభస్వామి ఆలయాల విశేషాలు.